ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఓవైపు ఎండలకు భూగర్భ జలాలు అడుగంటుతూనే ఉన్న పరిస్థితి. ఇంకోవైపు భూగర్భ జలాలు అడుగంటున్న నేపథ్యంలో బోర్లలో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. రోజు రోజుకు ఎండ వేడికి తట్టుకోలేక ఉష్ణోగ్రత పెరుగుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే చేరుకుంది. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. సార్ చెప్పండి, రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మాసంలోనే ఈసారి ఎండలు అత్యధికంగా మార్చి 10 రోజులకు వచ్చింది. మార్చి 10 రోజుల్లో కూడా ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? అయితే ఈ వారం రోజుల నుంచి పరిస్థితి ఎలా ఉందంటే మధ్యాహ్నం పూటనేమో టెంపరేచర్ హైగా అంటే మనకు 39 డిగ్రీస్ వరకు పెరుగుతుంది. తర్వాత నైట్ కొంచెం చలిగా ఉంటుంది. ఎందుకంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ జమ్మూ కాశ్మీర్లో మంచు కురవడం వల్ల దాని ఎఫెక్ట్ మనకు లోయర్ చల్లటి గాలులు వీయడం వల్ల కొంచెం నైట్ టెంపరేచర్ మనకు మినిమం టెంపరేచర్ 4 డిగ్రీస్ బిలో నార్మల్గా రికార్డ్ అవుతుంది. అయితే మధ్యాహ్నం పూట అయితే మాత్రం టెంపరేచర్ 39 డిగ్రీస్ వరకు రికార్డ్ అవుతుంది. అది క్రమేపీ ఈ 1 వీక్లో 40-41 డిగ్రీస్ చేరుకుంటుంది. అయితే సార్ చెప్పండి, 40-41 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటే ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు ఎండలకు ఎలా ఉండబోతుంది? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎలా ఉన్నాయి? అయితే టెంపరేచర్ మనకు ఎప్పుడైతే మనకు ఏప్రిల్ మే మనకు మెయిన్ సమ్మర్ సీజన్లో, అయితే మేలో మనకు గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అవుతాయి ప్రతి సంవత్సరము. అయితే ఎప్పుడైతే మనకి ఏంటంటే ఇది 10 to మనకు 4 o'clock వరకు ఈ మధ్యాహ్నం ప్రజలు కానీ వాటి ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోవడం, ఎప్పుడు హైడ్రేట్గా ఉండడం, అవి జాగ్రత్త తీసుకోవాలి. సార్ చెప్పండి, ఈ మార్చి 10 రోజులకు వచ్చింది. మార్చిలో 10 రోజులు గడుస్తుంది. 10 రోజుల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకుంటే గత వారం రోజుల నుంచి చూసుకుంటే 34, 35, 36, 37 డిగ్రీలు, 36 డిగ్రీలు, 38, 39 డిగ్రీలకు కూడా చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నాయి? రాత్రి అయితే కూల్గా ఉంటున్న పరిస్థితి. అదే మనకి ఏంటంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్, అవి లో ప్రెషర్ అక్కడ జమ్మూ కాశ్మీర్ అక్కడ మన ఇరాన్ ఏరియా నుంచి మనకు వీస్తుంటాయి. ఆ చల్లటి గాలి రావడంలో నైట్ టెంపరేచర్లో మనకు -4 డిగ్రీస్ వరకు అంటే తక్కువ రికార్డ్ అయింది. 17-18 డిగ్రీస్ వరకు వచ్చింది. యాక్చువల్గా 22-23 డిగ్రీస్ ఉంటుంది. సో బిలో నార్మల్ రికార్డ్ అయింది 4 days. కానీ క్రమేణా ఈ 1 వీక్లో పెరిగిపోతుంది. 20 డిగ్రీస్ మినిమం టెంపరేచర్ చేరుకుంటుంది. తర్వాత మన మ్యాక్సిమం టెంపరేచర్ 40-41 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది ఈ 1 వీక్లో. చూసుకోవచ్చు, ఇక్కడ వాతావరణంలో అయితే రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రోజు 38, 36, 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మార్చి, ఏప్రిల్, మే నెలలో, అంటే మార్చిలో ఇప్పుడు 10 రోజులకు చేరుకుంది. ఏప్రిల్, మే నెలలో అత్యధికంగా ఎండలు కోరుతున్న నేపథ్యంలో, పూర్తి స్థాయిలో ఎండలు అత్యధికంగా రానున్న నేపథ్యంలో ప్రజలు డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎండవేడిమికి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఎండవేడిమికి బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. ఆ బాడీ డిహైడ్రేషన్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎండకు బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ ఎండవేడిమిని తట్టుకునే దిశగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు, అదే మరోవైపు వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎండలు అత్యధికంగా అవుతున్న నేపథ్యంలో భారీగా ఈసారి ఫిబ్రవరి చివరి మాసంలోనే ఎండలు అత్యధికంగా రావడం, దానికి తోడు మార్చిలో 10 రోజులకు వచ్చింది. రానున్న రోజులు ఏదైతే ఎండ వేడిమి అత్యధికం కావడం వల్ల రానున్న రోజుల్లో మరింత ఎండ వేడిమి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. గత వారం రోజుల నుంచి చూసుకుంటే 36, 37, 38, 39 డిగ్రీలకు చేరింది. నేడు 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది. దానివల్ల ఏదైతే రాత్రి వేళ చల్లగా ఉంటుంది, దానివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ఉత్తర భారతంలో ఏదైతే కాశ్మీర్ ప్రాంతంలో దానికి సంబంధించి మంచు కురవడం దానికి అంతటికి ప్రధాన కారణం అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇరాన్ ప్రాంతం నుండి వచ్చిన చలిగాలుల వల్ల మనకు రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎండ వేడిమికి తట్టుకునే దిశగా పొద్దున్న దాకా కూడా డే టైంలో ఎండవేడి తట్టుకునే దిశగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 36 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే ఎండవేడిమి నుండి ప్రజలు కాపాడుకునే వారు అవుతారని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.